Hi children, good morning. This is G. Nirmala Shanti working as KGB Ramchodvaram, English CRT. Children, all of you safe? I think we are safe by God's grace. Children, do not go outside because the corona third wave is very difficult. So children, do not go outside, and we have anywhere you must wear mask, and please keep distance, social distance. Okay children, and today we discuss about the 7th class lesson. Grammar point is articles. Today we discuss the 7th class very important grammar of the lesson, articles. Children, we know articles. How many members know articles? Please raise your hands. Okay, few members have no articles. Articles, అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, అసలు మనం ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం హౌ టు యూజ్ అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. చిల్డ్రన్స్, ఆర్టికల్స్ ఏ యాన్ ది, ఏ యాన్ ది, దిస్ కాల్డ్, ఇలా ఉపయోగించే వాటిని అంటే మనం ఆర్టికల్స్ అంటాం. మనం ఏ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, దా ఎక్కడ ఉపయోగించాలి అని మనం కంపల్సరీ తెలుసుకోవాలి. మనం కొంతమందికి మనం వాడే వాడుక భాషలో కూడా మనం ఏ పదాలు ఎక్కడ పెట్టాలో కూడా మనకి సరిగ్గా తెలియదు. ఒక పదం మనం మాట్లాడినట్లయితే ఆ పదానికి మనం కంపల్సరీ గ్రామర్ జోడించి వాడతాం. మనం ఎలా పడితే అలా మాట్లాడితే ఆ పదం యొక్క అర్థం అనేది మనకి పూర్తి అవ్వదు. అందుకే మనం ఏం ఉపయోగిస్తామంటే మనం ఆర్టికల్స్ అనేవి ఉపయోగిస్తాం. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటంటే ద యాడ్జెక్టివ్స్ ఏ, ఆర్, యాన్ అండ్ ది ఆర్ యూజువల్లీ కాల్డ్ ఆర్టికల్స్. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ write down in your notes compulsory. The adjectives a, an and the are usually called articles. ఏ అయితే విశేష పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ కానీ, యాన్ కానీ, ఆర్ కానీ, దా కానీ ఉపయోగించేటటువంటి వాటిని ఏమంటామంటే మనం ఆర్టికల్స్ అంటాని అంటాం. మనం దే ఆర్ రియల్లీ డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఈ యొక్క డిమాన్స్ట్రేటివ్ ఆర్టికల్స్ మనం 2 రకాలుగా యూజ్ చేస్తాం. అది ఏంటంటే డిమాన్స్ట్రేటివ్ ఆర్టికల్స్ ఏంటంటే ఏ అండ్ యాన్, వీటిని ఏమంటామంటే మనం ఆర్టికల్స్ అని అంటాం అన్నమాట. మనం ఇప్పుడు దాకా ఏ, యాన్ నేర్చుకున్నాం కదా, ఇండిఫైన్ ఆర్టికల్స్. ఇప్పుడు డిఫైన్ ఆర్టికల్స్లో మనకి దా వాడతాం అన్నమాట. డిఫైన్ ఆర్టికల్స్లో మనం దా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే ఆర్టికల్ ఎక్కడ వాడాలి, ఏ ఆర్టికల్ ఎక్కడ వాడాలంటే ఏ టీచర్ teaches in a class. అంటే దీని అర్థం ఏంటి, ఒక టీచరు ఒక క్లాస్ చెప్తున్నాడు. ఇక్కడ ఒక టీచర్, ఎవరో ఒక టీచర్ అవ్వచ్చు, అది ఏ టీచర్ అయినా, సైన్స్ టీచర్ అయినా, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, ఎవరో ఒకరిని మనం ఒక టీచర్ ఏం చేస్తారంటే టీచర్స్ ఇన్ ఏ క్లాస్. ఒక టీచరు ఏదో క్లాసు చెప్తున్నాడు, ఏదో ఒక టీచరు ఒక క్లాస్ చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలు టీచర్స్ ఉన్నారు, కాలే బాయ్ అంటాం, కాలే గర్ల్, ఒక అమ్మాయిని పిల్లలు అంటాం. అది ఏదో ఒక అమ్మాయి అవ్వచ్చు, పర్టికులర్ అమ్మాయి, ఆ సీతను అలా రూపాను అలా కాకుండా మనం ఏదో ఒక అమ్మాయిని పిలవాలి, కాలే గర్ల్, ఏదో ఒక అమ్మాయిని పిలవండి అంటాం. మన క్లాస్ రూమ్లో ఉంటాం, ఒక అమ్మాయిని పిలుస్తాం, అమ్మాయిలు రండి అంటాం మనం. అంతే తప్ప పర్టికులర్ అమ్మాయి రానంత కదా. కాలే గర్ల్, ఒక అమ్మాయిని పిలిచినప్పుడు దాన్ని మనం అక్కడ ఒక పర్టికులర్ అమ్మాయి కాకుండా ఎవరో ఒకళ్ళు అనే ఉద్దేశంలో వాడడానికి మనం ఏం వాడతామంటే ఏ అనేది వాడతాం. మనం పర్టికులర్గా అతనే కావాలి, పలానా అమ్మాయి కావాలన్నప్పుడు మనం ఏం వాడాలంటే దా అనేది వాడాలి, దా అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్ ద గర్ల్, ఆ అమ్మాయిని పిలండి, పర్టికులర్ అమ్మాయి ఎవరు, కాల్ ది రూప, కాల్ ది సీత, ఇలా మనం పిలిచేటప్పుడు ఏమంటామంటే కాల్ ది గర్ల్, ఆ పర్టికులర్ అమ్మాయిని పిలవండి అని చెప్పేసి మనం ఆ పర్టికులర్ అమ్మాయిని పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం యాన్, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ అనేది మనం 5 రూపాయలు 5 ఓవెల్స్, మన ఓవెల్స్ తెలుసు కదా మనకి, ఓవెల్స్లో మనం యాన్ అనేది ఉపయోగిస్తాం.
వొవెల్స్ ఏంటంటే ఆ 5 వొవెల్స్ ఏంటంటే మనం ఏ ఈ ఐ ఓ యు. ఈ యొక్క 5 వొవెల్స్ ముందు మనం ఏం వాడాలంటే యాన్ అనేది వాడాలి. ఈ యొక్క వొవెల్స్ ముందు వస్తుంది అనమాట. ఈ ఏ ఈ ఐ ఓ సౌండ్స్ ముందు వస్తుంది యాన్ అనేది తప్ప ఈ అక్షరాల ముందుకు మాత్రం రాదు. ఈ యొక్క ఏ ఈ ఐ ఓ యు అనే సౌండ్స్ ముందు వస్తారు తప్ప ఏ ఈ ఐ ఓ యు అనే అక్షరాల ముందు మాత్రం మనకి యాన్ అనేది ఎప్పుడు కూడా యాడ్ అవ్వదు. మనం చాలా పదాలు ఉపయోగిస్తాం. మనం ఆ పదాలకి ఇక్కడ ఏ ఉంది కదా, మన ఇక్కడ మనం యాన్ పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ మనం ఏ ఆ సౌండ్స్ ఏ ఈ ఐ ఓ యు ఇలాంటి పదాల ముందే మనం యాన్ వాడాలి తప్ప ఏ పదం ఇప్పుడు ఏ వచ్చింది కదా దీని ముందు యాన్ వాడచ్చు అని మనం ఇప్పుడు అనుకోకూడదు. సౌండ్స్ ముందు ఆ పలికే సౌండ్స్ మనం పలికే రిథమ్ సౌండ్స్ ఉంటాయి. ఆ యొక్క రిథమ్ సౌండ్స్ ముందే మనం యాన్ పెట్టాలి తప్ప ప్రతి అక్షరం ముందు కూడా మనం ఈ యొక్క 5 అక్షరాలు ఏ అక్షరం ముందు పెట్టినా మా మేడం గారు చెప్పారు కదా పెట్టచ్చు కదా అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఈ యొక్క సౌండ్స్ రిథమ్ సౌండ్స్ ముందు మాత్రమే మనం యాన్ అనేది పెట్టాలి. ఓకేనా చిల్డ్రన్స్? ఏ టీచర్ టీచర్స్ ఇన్ ఏ క్లాస్. ఒక టీచరు ఏదో క్లాసు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఉపయోగించాం కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. ఇక్కడ మనం ఏ ఎక్కడ వాడాలి నేర్చుకున్నాం. ఏదో ఒక టీచర్ ఏదో క్లాస్ చెప్తున్నాడు. నెక్స్ట్ దాని ఎక్కడ వాడాలంటే ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. నాకు ఏం కావాలనుకున్నానో ఆ బుక్ ఇదే. నాకు ఫలానా బుక్ కావాలి. ఏ బుక్ కావాలనుకుంటున్నానో ఆ బుక్ ఇదే. నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు సైన్స్ బుక్ కావాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. ఐ వాంటెడ్ దిస్ సైన్స్ బుక్ అనుకుంటాం కదా. అంటే పర్టికులర్ బుక్ కోసం మనం చెప్పినప్పుడు ఏం వాడతామంటే దా అనేది వాడతాం. ఇంకా ఏమంటామంటే ద బాయ్ ఇన్ రెడ్ షర్ట్. ఆ రెడ్ షర్ట్లో ఉన్న అబ్బాయే. ద బాయ్ ఇన్ రెడ్ షర్ట్. ఆ రెడ్ షర్ట్లో ఉన్న అబ్బాయినే మనం కావాలనుకుంటున్నాం కదా. ద బాయ్ ఇన్ ద రెడ్ షర్ట్. ఏ దానియల్ కమ్ టు జడ్జిమెంట్. ఏ ఎక్కడ వాడతాం మళ్ళీ ఈ దానియలు జడ్జిమెంట్ చెప్పడానికి వస్తున్నాడు. ఇలా వీటిని మనం ఇంకా వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ యాన్. అసలు ఏ యాన్ అసలు ఈ డిఫరెంట్ ఆర్టికల్స్ ఏంటి? ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ యాన్ అనేది ఏంటంటే ఒక కాన్సనెంట్ సౌండ్స్కి ఓవెల్ సౌండ్స్కి మధ్య గల సంబంధాన్ని మనం ఏమంటామంటే ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని అంటాం అనమాట. కాన్సనెంట్ సౌండ్స్కి ఓవెల్ సౌండ్స్కి. ఓవెల్ సౌండ్స్ అంటే ఏంటంటే మన డిఫరెన్స్ వచ్చేవి. కాన్సనెంట్ సౌండ్స్ అంటే మనం పైకి పలికే పదాలు అనమాట. బి సి డి ఎఫ్ జి హెచ్ జే కే ఎల్ ఇలాంటి పదాలు ఏంటంటే కాన్సనెంట్ సౌండ్స్. వొవెల్ సౌండ్స్ ఏంటంటే డిప్ సౌండ్ ఏ ఈ ఐ ఓ యు. ఇలా మనకి డిప్ వచ్చే సౌండ్స్ ఏమంటామంటే మనం వొవెల్ సౌండ్స్ అని అంటాం. ఈ యొక్క సంబంధాన్ని గురించి వర్ణించేదాన్ని ఏమంటామంటే మనం ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడినప్పుడు మనం కూడా ఈ యొక్క యాన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ప్రాపర్గా ఉన్నవన్నీ మనం నౌన్గా వాడడానికి ఉపయోగించడాన్ని ఏమంటామంటే మనం యొక్క యాన్ అని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మనం యాన్ అనే పదాలు ఎక్కడెక్కడ వాడాలి అని చూసినట్లయితే యాన్ యాపిల్, యాన్ యాప్, ఇలా పదాలు ఇలా 20 పదాల ముందు వాడే వాటిని ఏమంటామంటే మనం వొవెల్ సౌండ్స్ ఉంటాయి. వాటిని మనం యాన్తో ఉపయోగించాలి. కొన్ని కాన్సనెంట్స్తో ప్రారంభమయ్యే పదాలు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటితో మనం ఏంటంటే ఈ యొక్క యాన్ అనేది ఉపయోగిస్తూ ఉండాలి. యాన్ హానెస్టీ మ్యాన్, యాన్ హానరబుల్ మ్యాన్, నెక్స్ట్ యాన్ అవర్, నెక్స్ట్ యాన్ హెయిర్. ఈ యొక్క వీటి ముందు మనం ఏం వాడాలంటే యాన్ అనేది వాడాలి. ఏ టీచర్ టీచర్స్ ఇన్ ఏ క్లాస్. ఒక టీచరు ఏదో క్లాసు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఉపయోగించాం కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. ఇక్కడ మనం
ఏ ఎక్కడ వాడాలి నేర్చుకున్నాం, ఏదో ఒక టీచర్ ఏదో క్లాస్ చెప్తున్నాడు. నెక్స్ట్ దా అనేది ఎక్కడ వాడాలంటే ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. నాకు ఏం కావాలనుకున్నానో ఆ బుక్ ఇదే, నాకు ఫలానా బుక్ కావాలి, ఏ బుక్ కావాలనుకుంటున్నానో ఆ బుక్ ఇదే, నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు సైన్స్ బుక్ కావాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంటెడ్, ఐ వాంటెడ్ దిస్ సైన్స్ బుక్ అనుకుంటాం కదా. అంటే పర్టికులర్ బుక్ కోసం మనం చెప్పినప్పుడు ఏం వాడతామంటే దా అనేది వాడతాం. ఇంకా ఏమంటామంటే ద బాయ్ ఇన్ రెడ్ షర్ట్, ఆ రెడ్ షర్ట్లో ఉన్న అబ్బాయే, ద బాయ్ ఇన్ రెడ్ షర్ట్, ఆ రెడ్ షర్ట్లో ఉన్న అబ్బాయినే మనం కావాలనుకుంటున్నాం కదా, ద బాయ్ ఇన్ ద రెడ్ షర్ట్. ఏ దానియల్ కమ్ టు జడ్జిమెంట్, ఏ ఎక్కడ వాడతాం మళ్ళీ, ఈ దానియలు జడ్జిమెంట్ చెప్పడానికి వస్తున్నాడు. ఇలా వీటిని మనం ఇంకా వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ యాన్, అసలు ఏ యాన్, అసలు ఈ డిఫరెంట్ ఆర్టికల్స్ ఏంటి, ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ యాన్ అనేది ఏంటంటే ఒక కాన్సనెంట్ సౌండ్స్ కి ఓవెల్ సౌండ్స్ కి మధ్య గల సంబంధాన్ని మనం ఏమంటామంటే ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని అంటాం అనమాట. కాన్సనెంట్ సౌండ్స్ కి ఓవెల్ సౌండ్స్ కి, ఓవెల్ సౌండ్స్ అంటే ఏంటంటే మన డిఫరెన్స్ వచ్చేవి. కాన్సనెంట్ సౌండ్స్ అంటే మనం పైకి పలికే పదాలు అనమాట. బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్ ఇలాంటి పదాలు ఏంటంటే కాన్సనెంట్ సౌండ్స్. వొవెల్ సౌండ్స్ ఏంటంటే డిప్ సౌండ్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇలా మనకి డిప్తో వచ్చే సౌండ్స్ ఏమంటామంటే మనం వొవెల్ సౌండ్స్ అని అంటాం. ఈ యొక్క సంబంధాన్ని గురించి వర్ణించేదాన్ని ఏమంటామంటే మనం ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడినప్పుడు మనం కూడా ఈ యొక్క యాన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ప్రాపర్గా ఉన్నవన్నీ మనం నౌన్గా వాడడానికి ఉపయోగించడాన్ని ఏమంటామంటే మనం యొక్క యాన్ అని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అక్కడ మనం యాన్ అనే పదాలు ఎక్కడెక్కడ వాడాలి అని చూసినట్లయితే యాన్ యాపిల్, యాన్ యాప్, ఇలా పదాలు ఇలా 20 పదాల ముందు వాడే వాటిని ఏమంటామంటే మనం వొవెల్ సౌండ్స్ ఉంటాయి. వాటిని మనం యాన్తో ఉపయోగించాలి. కొన్ని కాన్సనెంట్స్తో ప్రారంభమయ్యే పదాలు కొన్ని ఉంటాయి అనమాట. వాటితో మనం ఏంటంటే ఈ యొక్క యాన్ అనేది ఉపయోగిస్తూ ఉండాలి. యాన్ హానెస్టీ మ్యాన్, యాన్ హానరబుల్ మ్యాన్, నెక్స్ట్ యాన్ అవర్, నెక్స్ట్ యాన్ హెయిర్. ఈ యొక్క వీటి ముందు మనం ఏం వాడాలంటే యాన్ అనేది వాడాలి. ఇంకా ఎక్కడ వాడాలంటే యాన్ అనేది అబ్జర్వేషన్స్ ముందు వాడాలి. అబ్జర్వేషన్స్ ఏంటంటే యాన్ ఎంపీ, యాన్ ఎంఎల్ఏ, యాన్ ఎస్జిటి, యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్, యాన్ ఆర్ఎంపి డాక్టర్. ఇలా ఓవెల్ సౌండ్స్తో వచ్చే వాటి ముందు మనం ఏం వాడాలంటే ఈ యొక్క యాన్ అని ఉపయోగించాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క అబ్జర్వేషన్స్ మనకి చెప్తారు పార్లమెంట్ ఆఫ్ మెంబర్. ఇలాంటి వాటి ముందు మనం ఏం వాడాలంటే ఏ అనేది వాడాలి తప్ప యాన్ అనేది వాడకూడదు. నెక్స్ట్ మనం దా అనేది ఎక్కడ వాడాలి, వేటి మధ్య వాడాలి చూద్దాం ఒకసారి. దా అనేది ఎక్కడ వాడాలంటే మనకి ఏ అనేది ఎక్కడ వాడాలి. కాన్సనెంట్ సౌండ్స్ 24 ఉంటాయి కదా మనకి. ఈ యొక్క 26 మనకి మొత్తం మనకి ఏబిసిడి ఏంటంటే 26 కదా. 5 వొవెల్స్ పోతే ఇంకా 24 ఉంటాయి కదా. 24 కాన్సనెంట్ సౌండ్కి మనం ఏ అనేది వాడాలి. 24 కాన్సనెంట్ సౌండ్స్కి మనం ఏ అనేది ముందు ఏం వాడాలంటే మనం ఏ అనేది వాడాలి. ఈ యొక్క కాన్సనెంట్ సౌండ్స్ ఏంటంటే ఏ బాయ్, ఏ పర్స్, ఏ బుక్, ఏ హ్యూమన్. ఇలా ఒక అనే అర్థం వచ్చే వాటి ముందు ఒక జాతి, ఒక అనే అర్థం వచ్చినప్పుడు ఆ ఒక అనే పదము ఆ జాతి మొత్తానికి వచ్చినప్పుడు మనం అక్కడ ఏ యాన్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ లవ్లీ గార్డెన్ దిస్ ఈజ్, వాట్ ఏ లవ్లీ గార్డెన్ దిస్ ఈజ్. అబ్బా అదంత అందమైన గార్డెన్, వాట్ ఏ లవ్లీ గార్డెన్.
చూడండి ఏ ఎంత అందమైన గార్డెన్ అంటే ఆ జాతి మొత్తాన్ని మనం చెప్తాం కాబట్టి అక్కడ మనం ఏ అనేది వాడుతున్నాం. ఇంకా ఎక్కడంటే ఏ అనేది సింగిల్ కౌంటబుల్స్ వాడతాం అనమాట. ప్లూరల్లో ఇంకా మాత్రం వాడతాం, ప్లూరల్లో ముందు వాడకూడదు మనం. ఏ అనేది సింగులర్స్ ముందే వాడాలి తప్ప ప్లూరల్స్ ముందు వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే a ball, a pencil, ఇలాంటి వాటి ముందే మనం వాడాలి. ఇవేమో కౌంటబుల్ అనమాట. ఇవి అన్కౌంటబుల్ ఏంటంటే ఏ ఆయిల్, ఏ వాటర్, ఇలాగా ఇది అన్కౌంటబుల్. ఆయిల్ మనం కౌంట్ చేయగలమా? ఇన్ని ఇంత ఇన్ని అని కౌంట్ చేయగలమా? చేయొచ్చు. ఈ యొక్క కీ ఏంటది లీటర్ అండ్ 2 లీటర్. అన్కౌంటబుల్ అంటే మనం లెక్కించలేని విధంగా ఉన్నప్పుడు వాటి ముందు మనం ఏ అనేది వాడకూడదు. ఏ యాన్ అనేది వాడకూడదు అనమాట. పదం యొక్క ప్రారంభంలో మనకి ఓవెల్ ఉన్న అంటే ఓడి యొక్క ప్రారంభంలో మనకి ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఉన్న ఆ సౌండ్స్ని బట్టి మనం ఏ వాడాలి. కాన్సనెంట్ సౌండ్స్ వాడితే కనుక అక్కడ మనం ఏ అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పదం మనకి ఏ ఈ ఐ ఓ యూలో మనకి ఈ పదాలు మనకి యాన్ ఉపయోగించాలన్నా వారి యొక్క పదాల ముందు మనకి సౌండ్ ఎలా ఉండాలంటే పలికే విధంగా ఉండాలి. ఏ వ్యూ ఇలాంటి వాటి ముందు మనం ఎప్పుడు కూడా యాన్ అనేది వాడకూడదు. ఏ అనేది ఏ వ్యూ అని వాడాలి. నెక్స్ట్ ఏ యూనియన్ లీడర్, ఏ యూరోపియన్, ఇలా వీటి ముందు మనం ఏ వాడాలంటే ఏ అనేది వాడాలి తప్ప యాన్ అనేది వాడకూడదు. మనం పలికే పదాన్ని బట్టి మనం అవి కాన్సనెంట్ సౌండ్లో పలికినట్లయితే కనుక వాటిని మనం ఏ ఉపయోగించాలి. ఓవెల్స్ అయినా సరే మనం పలికే విధంగా కాన్సనెంట్ సౌండ్లో పలికినట్లయితే కనుక మనం ఏ ఉపయోగించాలి తప్ప యాన్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిఫైన్ ఆర్టికల్. డిఫైన్ ఆర్టికల్స్ ఏంటంటే ది కదా మనకి. డిఫైన్ ఆర్టికల్ ఏంటి? ది కదా. ఈ ది అనేది మనం ఎక్కడ వాడాలి? ది అనే పదాన్ని మనం ఎక్కడెక్కడ వాడాలంటే మనం పర్టికులర్ వ్యక్తికి సంబంధించి కానీ వస్తువుకు సంబంధించి కానీ మనం చెప్పినప్పుడు ది అనేది వాడాలి. పర్టికులర్ వ్యక్తులు కానీ పర్టికులర్ వస్తువులకు సంబంధించి పర్టికులర్ పర్సన్స్ కానీ పర్టికులర్ థింగ్స్ అని చెప్పినప్పుడు మనం ఏం వాడాలంటే ది అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్లీజ్ గివ్ మీ ఆ యొక్క టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని నాకు ఇవ్వండి అంటే పర్టికులర్ పుస్తకం నేను అడుగుతున్నాను అనమాట. ప్లీజ్ గివ్ మీ ద బుక్ ఆన్ ది టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్న పర్టికులర్ పుస్తకాన్ని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు అలా దా ఉపయోగించాను. పర్టికులర్ పుస్తకాన్ని ఉపయోగించినప్పుడు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ప్రపంచంలో ఒకటే ఉండాలి. యూనివర్స్లో ఒకటే ఉండాలి. యూనివర్స్లో ఒకటే ఉండేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్స్లో మనకి సన్, ఓన్లీ సన్ కదా, మూన్, నెక్స్ట్ ఎర్త్, స్టార్స్ అనేవి ఇలా స్టార్స్ అనేవి చాలా ఉంటాయి కదా. ఇలా ఒకటే ఉండేది ప్రపంచంలో ఒకటే ఉండేది మనకి ఏంటంటే అలాంటి వాటి ముందు మనం దా అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద స్కై, ద మూన్, ద ఎర్త్, ద సన్. ఇలా వీటి ముందు మనం ఏం వాడాలంటే దా అనేది వాడాలి. బిఫోర్ ద నేమ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బిఫోర్ ద నేమ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్.
ముందు కూడా మనం ఆ యొక్క ద అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద డ్రమ్స్, the drums, the flute, the violin. ఇలా వీటి ముందు మనం ఏం వాడాలంటే దా అనేది వాడాలి. ఇంకా దేని ముందు వాడచ్చు అంటే కనుక హోలీ బుక్స్ ముందు మనం దా వాడాలి. హోలీ బుక్స్ ముందు మనం ఏం వాడాలంటే దా అనేది వాడాలి. హోలీ బుక్స్ ఏంటి? ద బైబిల్, ద రామాయణ, ద భగవద్గీత, ద ఖురాన్, ఇలాంటి వాటి ముందు ఏం వాడాలంటే మనం దా అనేది వాడాలి. ఇంకా ఎక్సెట్రా ఇలాంటి వాటి ముందు కూడా మనం దా అనేది వాడాలి. ఇంకా వేటి ముందు వాడచ్చు అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సెర్టైన్ హోలీ ఫేమస్ బుక్స్. ఇంకా నదులు, జలనదులు, సముద్రాలు, ఇలాంటి వాటి ముందు కూడా మనం దా అనేది వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద పర్షియన్ గ్రీక్, ఇలా ఈ యొక్క నదుల ముందు, జలాల ముందు, కొండల ముందు కూడా మనం దా అనేది వాడుతూ ఉంటాం. ఇంకా ఏంటంటే ఏకవచనంలో ఉన్న నామవాచకానికి, ఏకవచనంలో అంటే ద కౌ, ఇలా ద కౌ, ద యానిమ్, ద జీబ్రా, ఇలాంటి వాటి ముందు కూడా మనం ద అనేది వాడతాం. ఇంకా ఆడ్ నెంబర్స్ ఏంటి? ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ఇలా అంటాం కదా. ఆడ్ నెంబర్స్ ముందు కూడా మనం ఏం వాడాలంటే మనం ఈ యొక్క దా అనేది వాడాలి. ఆర్డినల్ నెంబర్స్. ఇలా వీటి ముందు కూడా మనం ఈ యొక్క నౌన్ అనేది దా అనేది వాడాలి. ఇంకా యాడ్జెక్టివ్స్ నౌన్గా వాడినప్పుడు యాడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే సిక్ కదా, రోగులు, సిక్. నెక్స్ట్ పూర్, ఇలాంటి వాటి ముందు కూడా మనం దా అనేది వాడాలి. కంపారిటివ్లో యాడ్వర్బ్ కంపారిటివ్లో ఉపయోగించినప్పుడు కూడా మనం ఈ యొక్క దా అనేది వాడాలి. ఫేమస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, తాజ్ మహల్, చార్మినార్, ఇలాంటి వాటి ముందు కూడా మనం దా అనేది ఉపయోగించాలి. ఇంకా ఏంటంటే గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి కదా మనకి. సముద్రంలో మనకి ఐలాండ్ ఉంటుంది, ఏంటది? ఐలాండ్స్ ముందు కూడా మనం ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు కదా, ఇలాంటి యొక్క అండమాన్ నికోబార్ దీవులు, యూకే, యుఎస్ఏ, ఇలాంటి వాటి ముందు కూడా మనం దా అనేది ఉపయోగించాలి. ఈ యొక్క దా అనేది మనం 11 రకాలు ఉపయోగించాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ చూసినట్లయితే మనకి ఒక వ్యక్తి కోసం, పర్సన్స్, ఒక పర్టికులర్ పర్సన్స్ కోసం కానీ వస్తువుల కోసం కానీ వాడినప్పుడు మనం దా ఉపయోగించాలి. సెకండ్ది ఏంటంటే మనకి విశ్వంలో యూనివర్స్లో ఒకటే ఉండే వాటి ముందు, యూనిక్ థింగ్స్ అనమాట, ఒకటే ఉండే వాటి ముందు మనం దా ఉపయోగించాలి. సెకండ్ది. థర్డ్ది ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా వాడాలి. ఫోర్త్ది మనకి ఇంకేంటంటే సూపర్లేటివ్స్ ఉంటాయి కదా, గుడ్, బెటర్, బెస్ట్, గ్రేట్, గ్రేటెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా మనం ఈ యొక్క దా అనేది వాడాలి. ఇంకా
బుక్స్, హోలీ బుక్స్ ముందు మనం వాడాలి. తర్వాత నదుల ముందు, పర్వతాలు, జలాలు, సముద్రాలు వీటి ముందు కూడా మనం ద అనేది వాడాలి. ఇంకా ఆడ్ నెంబర్స్ ముందు వాడాలి. ఇంకేంటంటే యాడ్జెక్టివ్స్ నౌన్లో వాడినప్పుడు వాడాలి. లాస్ట్ ఏంటంటే మనకి గ్రూప్స్ ముందు కూడా మనం వాడాలి. లాస్ట్ది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలో ఒక గ్రూప్స్గా ఉండే వాటి ముందు కూడా, ఐలాండ్స్ ముందు కూడా మనం ఈ యొక్క ధ అనేది వాడాలి. Childrens, please write down this articles abbreviations. The words a or an and they called articles. They comes from noun. There are two articles, a or an and the. A or an is called indefinite article because it usually leaves infinite the persons or things spoken of as a doctor, that is any doctor. The is called the definite article because it normally points out some particular persons or things, as he saw the doctor. He saw the doctor, meaning some particular doctor. The indefinite article is used before singular countable nouns, etc. A book, art, orange, a girl. A book, art, orange, a girl.
చిల్డ్రన్స్, ఇది బయోకెప్స్కి సంబంధించింది అనమాట. ఆన్, ఇన్, ఎట్ ప్రిపోజిషన్స్ ఇవి. ఏ ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది నేను ఈ టాపిక్లో మీకు చెప్తాను. నేను ఆన్, ఇన్ అండ్ ఎట్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. ఆన్, ఇన్ అండ్ ఎట్ అనేది టైం మరి ప్లేస్ దగ్గర పెట్టాలి. ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ఆన్ యూజ్డ్ బిఫోర్ ద డేట్. In sentence 2 and 3, 4 in used before a year, before the name of big city, and before the name of month in December. In sentence 3, at used before the name of small place or area. Children, please fill this passage. Sudha Chandran and Kirtan and Brand, brothers and sisters. Sujatran was born on 25th April in 2000. ఇలా మీరు మిగతా వాటిని కూడా ఫిల్ చేసి మీ దగ్గర ఉంచుకోండి చిల్డ్రన్స్. మేము స్కూల్కి వచ్చినప్పుడు చూస్తాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనం ఇప్పుడు దాకా ఆర్టికల్స్ నేర్చుకున్నాం కదా చిల్డ్రన్స్. ఇప్పుడు మనందరికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరికీ కూడా ఏంటంటే బయోగ్రఫీ స్కెచ్ వస్తుంది కదా మనకి. బయోగ్రఫీ స్కెచ్ అంటే ఒక పర్సన్ ఇచ్చి ఆ పర్సన్ యొక్క బయోడేటా మొత్తం రాయమంటున్నారు. మనకి ఆ యొక్క బయోడేటా ఏం చేస్తున్నారంటే మీరు దాన్ని కలిపి రాసేది నేర్చుకుంటున్నారు తప్ప ఏది ఎక్కడ పెట్టాలి అనేది మీకు రావట్లేదు. కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బయోగ్రఫీ స్కెచ్ ఆన్ కానీ ఇన్ని కానీ ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దామని తీసుకున్నాను అనమాట. ఇది ఏంటో ఇంకా మనం చూసినట్లయితే రామన్ వాజ్ బోర్న్ ఆన్ November 7, 1988. ఎప్పుడు పుట్టాడు రామన్? బోర్న్ ఆన్, పుట్టడం నవంబర్ నెలలో. ఆన్ ఎప్పుడు పుట్టారు? పుట్టిన తేదీ ముందు ఆ యొక్క ఇయర్ ముందు మనం ఆన్ పెట్టాలి. ఎప్పుడు చనిపోయాడు అనేది ఇన్. యొక్క మంత్ ముందు ఆన్ పెట్టాలి, ఇయర్ ముందు ఇన్ పెట్టాలి. మంత్ ముందు ఆన్ పెట్టాలి, ఇయర్ ముందు ఇన్ పెట్టాలి. చూడండి ఇక్కడ ఇన్ 1970 ఆన్ November 21st. నెక్స్ట్ రామన్ డిడ్ హ్యావ్ MA కోర్స్. ఎక్కడ చదువుకున్నాడు? ఎట్. ఎక్కడ? ఎట్ అక్కడ అన్నమాట. ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. ఊరి పేరు ముందు కూడా మనం ఏం చెప్పాలంటే ఇన్ అనేది పెట్టాలి. మనకి మంత్ ముందు ఆన్ పెట్టాలి, డేట్ ముందు ఊరి పేరు ముందు మనం ఇన్ అనేది పెట్టాలి. ఎక్కడ చదువుకుంటున్నాడు ప్లేస్ ఇచ్చినప్పుడు అక్కడ మనం ఎట్ అనేది పెట్టాలి. చూడండి మళ్ళీ ఇన్ డిసెంబర్ ఆన్ ఫైన్ ఈవినింగ్ ఇన్ 1970 దేర్ వాజ్ మచ్ ఎక్సైట్మెంట్. ఆ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో ఒక ఫైన్ ఈవినింగ్, ఒక మంచి ఎక్సైట్మెంట్ జరిగిందంట. ఇంకా మనం చూసినట్లయితే చిల్డ్రన్స్, నేను మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. దాంట్లో మీరు నాకు ఈ యొక్క